హైవేర్స్ రాయల్ వశిష్ట గోదావరి నదిలో మునిగిపోయినటువంటి బోటు ఎంతమంది మరణించారు? 46 మంది. క్షేమంగా ఎంతమంది బయటపడ్డారు? 26 మంది. మరి ఈ బోటు ప్రమాదానికి కారణం ఎవరు, ఏంటి? ఈ లెక్కలన్నీ కూడా తేల్చినప్పుడు ఆలస్యంగా వెలుగులోకి వచ్చాయి. ఎన్ని లెక్కలు వెలుగులోకి వచ్చాయంటే ఒకే ఒక్క అధికారి తప్పిదమే ఈరోజు ఇంతమంది ప్రాణాలు గాలిలో కలిసిపోవడానికి కారణమైంది. క్షమించాలి, గోదావరి నదిలో కలిసిపోవడానికి కారణమైంది. ఎందుకు, ఏమైంది, ఏంటి అన్నప్పుడు అసలు మామూలుగా గతంలో ఏదైనా బోట్లు ఈ పాపికొండల టూర్ వెళ్ళాలి అంటే దానికి పర్మిషన్ ఇచ్చేది రాజమండ్రి దగ్గర ఉన్నటువంటి నీటిపారుదల శాఖ అధికారులు ఇవ్వాలి. ఎప్పుడైతే విజయవాడ దగ్గర బోటు ప్రమాదం జరిగిందో ఆ బోటు ప్రమాదం జరిగినప్పటి నుంచి ఇక లోకల్గా ఉన్నటువంటి వాళ్ళు కాదు, నియర్ బై ఉన్నటువంటి పోర్ట్ ఏదైతే ఉందో వాళ్ళే పర్మిషన్ ఇస్తారన్న వేలో కాకినాడ పోర్ట్ అధికారికి సంబంధించేసి పర్మిషన్స్ అన్నది ఆయనే ఇస్తాడు అన్నది ఫైనల్ చేశారు. సో కాకినాడ పోర్ట్ అధికారి ఏం ఫైనల్ చేశారు ఏంటి అన్నప్పుడు ఆయన కొన్ని అధికారులు కల్పించారు. ఫస్ట్ గతంలో అయితే ఈ రాజమండ్రి నీటిపారుదల శాఖ వాళ్ళు ఏం చేసేవారు అంటే ఏ బోట్లు అయితే ఈ పాపికొండల టూర్ వెళ్తూ ఉన్నాయో దానికి సంబంధించేసి నదిలో నీటి ప్రవాహం ఎంత ఉంది, అదేవిధంగా ఈ బోట్లు వెళ్ళాలి అంటే ఎప్పుడు వెళ్ళొచ్చు, ఎప్పుడు ఆగిపోవాలని చెప్పేసి ఎప్పటికప్పుడు మెసేజ్లు ఆ బోటు యాజమాన్యానికి వెళ్ళేవి. అయితే ఎప్పుడైతే ఈ రకంగా గవర్నమెంట్ డెసిషన్ తీసుకోవడం జరిగిందో లోకల్ అథారిటీస్కి వద్దు, కాకినాడ పోర్ట్ అథారిటీకి అప్పచెప్దాము పర్మిషన్స్ ఇవన్నీ ఇవ్వటం అనేసి, ఆ తర్వాత నుంచి వాళ్ళు ఏం చేశారంటే ఫస్ట్ థింగ్ నదిలో 2.5 లక్షల క్యూసెక్కులకి మించి కనుక వరద కనుక వస్తూ ఉన్నట్టయితే ఆ టైంలో ఖచ్చితంగా బోట్స్ అన్నీ కూడా ఆపేయాలి. దానికన్నా తక్కువ ఉంటేనే ఇది. అదేవిధంగా ఇంకా వరదలు ఎక్కువ వచ్చే అవకాశం ఉన్నా లేదంటే భారీ వర్షాలు పడే అవకాశం ఉన్నా అప్పుడు కూడా పర్మిషన్స్ అనేది ఇవ్వరు. అయితే ఈ గోదావరికి సంబంధించి కావచ్చు, కృష్ణానదికి సంబంధించి కావచ్చు, గతంలో ఉన్నటువంటి లెక్కలు వేరు, ఇప్పుడున్న లెక్కలు వేరు. ముఖ్యంగా చూసుకుంటున్నట్టయితే ఈ గోదావరి నది మీద ఉన్నటువంటి పోలవరం డ్యామ్ ఏదైతే ఉందో ఆ కాఫర్ డ్యామ్ ఎప్పుడైతే పూర్తయిందో ఒక్కసారిగా ఏమైంది, అక్కడ ఎక్కువ నీరు అనేది ఉండటం జరుగుతుంది. ఇన్ సెన్స్ భద్రాచలం దగ్గర నుంచి ధవళేశ్వరం మధ్య వరకు కూడా నీరు నిల్వ ఉండే కెపాసిటీ అనేది పెరిగిపోయింది. ముఖ్యంగా దేవీపట్నం దగ్గర దాదాపు 14 లక్షల క్యూసెక్ల వరద ప్రవాహ సామర్థ్యం కూడా పెరిగింది. దాంతో ఇప్పుడు ఏదైతే రాయల వశిష్ట బోటు ఉందో ఆ బోటు వెళ్ళే టైంలో అసలు వరద ఎంత ఏంటి అన్నది మొత్తం ఫైనల్ చేసి పర్మిషన్స్ ఇవ్వాల్సింది ఎవరు అన్నప్పుడు ఇక్కడ కాకినాడ పోర్ట్ అధికారి. కానీ వీళ్ళు ఏం చేశారు, గతంలో ఉన్నటువంటి లెక్కలనే పరిగణలోకి తీసుకొని వారు ఇప్పుడు బోటు వెళ్ళటానికి అనుమతులు ఇవ్వటం జరిగింది. ఎందుకు తప్పిదం ఎక్కడ జరిగింది ఏంటి అని చెప్పేసి గవర్నమెంట్ ఏం చేసిందంటే ఇమీడియట్గా తూర్పుగోదావరి జిల్లా జాయింట్ కలెక్టర్ ఆధ్వర్యంలో ఒక కమిటీని వేసింది. కమిటీ వేసి మీరు వీలైనంత త్వరగా నివేదిక అనేది సమర్పించండి. ఈ రాయల వశిష్ట బోటు అసలు మునిగిపోవటానికి కారణం ఎవరు, పర్మిషన్స్ అసలు ఎందుకు ఇవ్వాల్సి వచ్చింది, ఎక్కడ వైఫల్యం చెందారు ఏంటి, ఈ లెక్కలన్నీ ఇవ్వండి అన్నప్పుడు జాయింట్ కలెక్టర్ సుదీర్ఘ విచారణ జరిపారు. ఎప్పుడు ఈ కమిటీ వేశారు ఏంటి అన్నప్పుడు సెప్టెంబర్ 18నే నాడు ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం క్లియర్గా చెప్పడం జరిగింది. అసలు ఏం జరిగింది ఏంటి అని చేసి మీకు మెజిస్ట్రేట్ అధికారి కాబట్టి మీరు పూర్తిగా మీకు అన్నీ ఇస్తూ ఉన్నాము, మీరు ఏ ఇన్ఫర్మేషన్ అయినా సరే ప్రాపర్ వేలో ఇన్వెస్టిగేషన్ తీసుకొని మాకు సబ్మిట్ చేయండి, దాని తగ్గ మనం చర్యలు తీసుకుందామని చెప్పారు. దాంతో సెప్టెంబర్ 18 నుంచి కూడా మొత్తం ఈయన ఎంక్వైరీ చేస్తే చివరికి తేలింది ఏంటయ్యా అంటే ఈ కాకినాడ పోర్ట్ అధికారి ఎవరైతే ఉన్నారో ఆయన సరైనటువంటి టైంలో రెస్పాండ్ అవ్వకపోవటం, పాత లెక్కలనే కన్సిడర్ చేయడంతో ఇక్కడ ఈ రాయల వశిష్ట బోటు వెళ్ళేటప్పుడు వరద ప్రవాహం దాదాపు 5 లక్షల క్యూసెక్లకు పైగా ఉంది. దానికి తోడు కాఫర్ డ్యాము దానివల్ల ఎక్కువ నీరు కూడా స్టోరేజ్ అయిపోయి ఉంది. సో పైనుంచి వరద, అదేవిధంగా ఓ పక్క వీకెండ్ అవటం, ఇవన్నీ కలిసి వచ్చేటప్పటికి వీకెండ్ అని పర్టికులర్ ఎందుకు మెన్షన్ చేశాను అంటే వీకెండ్ అవటం వల్ల చాలామంది ఇక్కడ ప్రయాణం మొగ్గు చూపారు. అదర్వైజ్ ఆ బోటు యజమాని అంత ఇదిగా అతను తీసుకెళ్ళేవాడు కాదనమాట. వరద ప్రవాహం ఉన్నా అధికారులు సరిగా తెలియకపోయినా ఎందుకైనా మంచిది అని చెప్పి బోట్ అధికారి అవ్వడు. కానీ వీకెండ్ అవ్వటం అంటే డబ్బులు వస్తాయి కదా ఒకటి, ఇవన్నీ ఆలోచించి ఆ రకంగా వీకెండ్లో అని చెప్పేసి అలా తీసుకెళ్ళడం జరిగింది. ఇక అసలు విషయానికి వద్దాం. ఇక్కడ నీటిపారుదల శాఖ వల్ల వారు గతంలో అయితే మెసేజ్లు పంపారు, వరద నీటికి సంబంధించి ఎన్ని క్యూసెక్లు వస్తుంది, ఎంత స్టోరేజ్ ఉంది ఏంటని చెప్పేవాళ్ళు. ఇప్పుడు వాళ్ళు పట్టించుకోవట్లేదు. మరి కాకినాడ పోర్ట్ అధికారి ఏం చేయాలి, గతంలో ఉన్న లెక్కలను చూసుకుని అంతేం లేదులే వాటర్ అన్న వేలో వాళ్ళు సైలెంట్గా ఉండిపోయారు. మొత్తంగా అటు ఇటు చేసేసి ఏం జరిగింది అంటే రాయల వశిష్ట బోటు ఆ రకంగా కచ్చులూరు దగ్గర మునిగిపోవడానికి ప్రధాన కారణమైంది. 46 మంది మృత్యువాత పడడానికి కారణమయ్యారు. ఎవరు, కాకినాడ పోర్ట్ అధికారి వాళ్ళే. ఇంకా మెయిన్ థింగ్ ఏంటంటే ఈ డ్రైవర్ ఎవరైతే ఉన్నారో సరే అట్లా వెళ్తే వెళ్ళారు, కనీసం మరి ఆ డ్రైవరు వెళ్ళాల్సిన రూట్లో కాకుండా వేరే రూట్లో వెళ్ళాడు. నది అదే
కానీ ఆ నదిలో కూడా కొంచెం వేస్ డిఫరెంట్గా ఉంటాయి కదా. మనం ఆల్రెడీ న్యూస్లో కూడా చూసాం, ఈ కచ్లూరు మందం దగ్గర ఏమైతే ఉంటుందో వాటర్ సుడులు తిరుగుతూ ఉంటుంది. సో ఎడ్జెస్ వైజ్ వెళ్తే బెటర్, బట్ అతను మిడిల్లోకి వెళ్ళిపోయాడు, దానివల్ల మునగాల్సి వచ్చింది అని. సో ఆవేళ అతను ప్రికాషన్స్ కూడా తీసుకోలేదు. ఫస్ట్ థింగ్, ఈ లెక్కలకు సంబంధించి నీటి ప్రవాహ లెక్కలకు సంబంధించి ఎంత ఉన్నాయి ఏంటి, ఈ కాఫర్ డ్యామ్ వల్ల వాటర్ ఎంత అక్కడ నిల్వ ఉండిపోయింది, అదేవిధంగా ఫ్లోటింగ్ ఎక్కువైతే ఏంటి సిచ్యువేషన్ ఏంటి, ఇవేలో మొత్తం లెక్కల కడతంలో ఎప్పటికప్పుడు ఇన్ఫర్మేషన్ ఇవ్వడంలో కాకినాడ పోర్ట్ అధికారి ఫస్ట్ ఇక్కడ ఫెయిల్ అయ్యాడు. అతని వల్ల ఈ ప్రమాదం జరిగింది. అతని తర్వాత ఎవరు ఇక్కడ కీలకమయ్యారు అంటే ఈ రాయల వశిష్ట బోట్ ఎవరైతే డ్రైవ్ చేశాడో అతను ఇంకో ప్రధాన కారణం. సో వీరిద్దరి వల్లే ఈరోజు ఈ ప్రమాదం జరిగిందని చెప్పేసి జాయింట్ కలెక్టర్లో కూడినటువంటి కమిటీ రిపోర్ట్ ఫైనల్ చేసేసింది. జస్ట్ ఇంక 2-3 డేస్లో ఈ రిపోర్ట్ కూడా గవర్నమెంట్కి అందే అవకాశం ఉంది. గతంలో జరిగిన ప్రమాదాలను దృష్టిలో పెట్టుకొని జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఏం చేసిందంటే ఒక స్టెప్ తీసుకున్నారు. అదేంటంటే మొత్తం స్టేట్ వైడ్ 8 కంట్రోల్ రూములు ఏర్పాటు చేయడం డిసైడ్ అయినారు. దానికి సంబంధించేసి ఈ నెల 21న శంకుస్థాపన కూడా చేయబోతున్నారు. సో 21న శంకుస్థాపన చేయడానికి ముందు ఆయన ఏం చెప్పారు అంటే ఈ 8 కంట్రోల్ రూములు కూడా దీనిలో ఉండే ఎంప్లాయీస్ జలవనరుల శాఖ వాళ్ళు ఉండాలి, పోలీసు శాఖ వాళ్ళు ఉండాలి, అదే టూరిజం శాఖ వాళ్ళు ఉండాలి. ఖచ్చితంగా 3 అయితే కానిస్టేబుల్ మ్యాండేటరీ అని చెప్పారు. ఇన్ ద సెన్స్ ఖచ్చితంగా 3 ఉండాల్సిందే. సో ఇలా చూసుకున్నట్టు మొత్తం ఈ కమిటీ ఎవరైతే ఉంటారో ఈ కంట్రోల్ రూమ్ దగ్గర ఉంటారు కదా మెంబర్స్, మొత్తం 13 మందితో కూడి ఉండాలి. అదేవిధంగా ప్రతి బోట్లో కూడా GPS ఉండాలి, వాకీ టాకీ ఉండాలి. అదేవిధంగా ఈ ఏవైతే బోట్లకు పర్మిషన్స్ ఇస్తారో వాటికి సంబంధించేసి నిత్యం వీళ్ళు ఎప్పటికప్పుడు తనిఖీలు చేస్తూ ఉండాలి. అండ్ మెయిన్ థింగ్, వర్షాకాలంలో అసలు బోట్స్ని అలౌ చేయవద్దన్న వేలో కూడా ఏదైతే జాయింట్ కలెక్టర్ కూడిన కమిటీ ఉందో వాళ్ళు ఫైనలైజ్ చేయడం జరిగింది. ఇలా మొత్తంగా చూసుకుంటున్నప్పుడు ఒక పక్క ఆ గవర్నమెంట్ ఇచ్చే ఫిట్నెస్ సర్టిఫికేట్స్ కావచ్చు, లైసెన్సులకు సంబంధించి మిగతా అప్డేట్స్ ఇవన్నీ కావచ్చు, ఇవన్నీ ఒక ఎత్తు అయితే ఇప్పుడు జాయింట్ కలెక్టర్ ఏదైతే నివేదిక ఇచ్చాడో ఇది అత్యంత కీలకం కాబట్టి దానిని బేస్ చేసుకొని ఇక మీదట బోర్డ్స్కి పర్మిషన్స్ అంటే అసలు ఎలా ఇవ్వాలి, అదేవిధంగా ఈ కంట్రోల్ రూమ్లో ఎటువంటి ఫెసిలిటీస్ ఉండాలి ఏంటి అని చెప్పినప్పుడు జగన్మోహన్ రెడ్డి చెప్పింది ఏంటంటే ఈ నెల 21న శంకుస్థాపన చేయబోతూ ఉన్నాం కాబట్టి 90 రోజుల్లోపు ఇవన్నీ కూడా కంప్లీట్ అయిపోవాలి. ఏవి ఈ 8 కంట్రోల్ రూములు కూడా మొత్తం కంప్లీట్ అవ్వాలి. ఈలోపు ఏం చేస్తారు అంటే బోట్లకు సంబంధించి లైసెన్సు, ఫిట్నెస్, అదేవిధంగా మిగతా ఈ ఎక్విప్మెంట్స్ ఏమన్నా కనుక ఉంటే, మెషినరీ కనుక ఏదైనా ఉంటే అవన్నీ కూడా ముందు మీరు చెక్ చేయండి. అవన్నీ చెక్ చేసిన తర్వాత వర్షాకాలం అయిపోతుంది కదా, ఆ తర్వాత ఉన్న బోట్స్ ఎన్ని ఆ లెక్కలన్నీ కూడా ప్రభుత్వానికి ఇవ్వండి. ఆ తర్వాత ఈ కంట్రోల్ రూముల హయాంలోనే టిక్కెట్లు కూడా ఇష్యూ చేయాలి, ఓటు వాళ్ళు ముందిస్తే కాదు. అదేవిధంగా ఎవరైతే ప్రయాణానికి వెళ్ళబోతూ ఉన్నారో, బోట్లో షికారుకు వెళ్ళబోతున్నారో వారి దగ్గర అసలు ఏం మెటీరియల్ ఉన్నాయి, ఏమన్నా మారణాయుధాలు ఉన్నాయా, లేదంటే ఏదైనా మత్తు పదార్థాలు ఉన్నాయా, మందు కావచ్చు, మిగతావి కావచ్చు, ఏవి కూడా అలౌ చేయవద్దు. క్షుణ్ణంగా తనిఖీలు జరపాలి. ఈ వేళ జరిపిన తర్వాత మాత్రం వారికి అనుమతి ఇవ్వాలి. అండ్ మోర్ ఓవర్ మొన్న కచ్లూరు దగ్గర ఏదైతే ప్రమాదం జరిగిందో అప్పుడు ఎక్కువ మంది చనిపోవటానికి ప్రధాన కారణం వాళ్ళు లైఫ్ జాకెట్స్ వేసుకోకపోవటమే. కాబట్టి లైఫ్ జాకెట్స్ ఖచ్చితంగా మ్యాండేటరీ అన్న వేళ కూడా చెప్పాలి. సో ఈ వేళ మొత్తంగా చూసుకుంటూ ఉన్నప్పుడు అటు బోటుకి కావచ్చు, ప్రయాణికుడికి కావచ్చు, బోటు యజమాని కావచ్చు, బోటుకు సంబంధించిన డ్రైవర్లు కావచ్చు, పనివారు కావచ్చు, ప్రతి ఒక్కరు కూడా అన్ని టెస్టులు పెట్టిన తర్వాతే, అన్ని చెకప్లు అయిన తర్వాతే ఇక మీదట ఈ ప్రయాణాలకు అనుమతి ఇవ్వాలి అని చెప్పేసి ప్రభుత్వం డిసైడ్ అయ్యింది. అదేవిధంగా ఎంఆర్ఓల ఆధ్వర్యంలోనే ఈ కంట్రోల్ రూములు నడుస్తాయి. టూరిజం, పోలీస్ శాఖ, అదేవిధంగా జలవనరుల శాఖకు సంబంధించిన వాళ్ళు అంతా ఇందులో ఉంటారు. 3 పోలీస్ కానిస్టేబుల్ ఖచ్చితంగా ఉండాల్సిందే. సో ఇలా మనం మొత్తంగా చూసుకుంటూ ఉన్నప్పుడు బోట్లు కావచ్చు, జెట్టీలు కావచ్చు, ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఈ కంట్రోల్ రూముల పరిధిలోనే పనిచేస్తాయి. ఎంఆర్ఓకి దీనికి సంబంధించి పూర్తి అధికారాలనేది ఇచ్చారు. సో మొత్తంగా చూసుకుంటూ ఉన్నట్టయితే ఈరోజు ఏ నిర్ణయాలు అయితే తీసుకుంటూ ఉన్నారో అవి భవిష్యత్తుని దృష్టిలో పెట్టుకొని, వర్తమానాన్ని కనుక మన దృష్టిలో పెట్టుకొని అసలు ఏం జరిగింది ఏంటని ఆలోచించినట్లయితే మరొక మారు చెప్పి దీన్ని కంక్లూడ్ చేస్తాను. కేవలం కచ్లూరు దగ్గర జరిగిన ప్రమాదం ఏదైతే ఉందో డ్రైవర్ తప్పిదం అన్నది ఒకటి మెయిన్ అయితే, దానికన్నా ముందు ఎవరైతే కాకినాడ పోర్టు అధికారి ఉన్నాడో ఆ అధికారి అసలు ధవళేశ్వరంకి ముందు ఎంత ఫ్లోటింగ్ ఉంది, భద్రాచలం దాటిన తర్వాత ఎంత ఫ్లోటింగ్ ఉంది, ధవళేశ్వరంకి భద్రాచలంకి మధ్య ఎంత నీరు నిల్వ ఉన్నది, కాఫర్ డ్యామ్ వల్ల ఎంత నీరు స్టాక్ అయి ఉన్నది, అదేవిధంగా పైనుంచి వచ్చే వరద ఎంత ఫోర్స్గా వస్తుంది, ఈ కాఫర్ డ్యామ్ వల్ల ఎంత ప్రెజర్ అనేది అప్లై అవుతున్నది, ఈ లెక్కలన్నీ ఎప్పటికప్పుడు తీసుకొని 5 లక్షల క్యూసెక్కులకు మించి వరద ప్రవాహం అనేది కంటిన్యూ అవుతుంది కదా, 2.5 లక్షల క్యూసెక్కులకు మించి కనుక వరద ప్రవాహం కనుక ఉన్నట్టయితే అసలు బోట్స్ అనేది అనుమతి ఇవ్వకూడదు కదా. కాబట్టి ఎటువంటి బోట్స్ కూడా మీరు తిరగనివ్వద్దని చెప్పి ఆయన ఒక్క మాట గనక
దేవీపట్నం పోలీసులు చెప్పినా, పోలవరం పోలీసులు చెప్పినా, లేదా మిగతా నీటిపారుదల శాఖ అధికారులు చెప్పినా, లేదంటే బోటు యాజమాన్యానికి మెసేజ్లు పంపినా ఈరోజు ఈ రకంగా కచ్చుల దగ్గర ప్రమాదం జరిగి ఉండేది కాదు. కొన్ని రోజుల పాటు ఆ మృతదేహాలు నీటిలో కుళ్ళిపోవాల్సిన అవసరం ఉండేది కాదు. అసలు ప్రమాదమే జరిగి ఉండేది కాదు. కానీ ఏం చేద్దాం, చివరికి వారంతా గోదావరి నది ఒడిలో వారి ప్రాణాలను వదిలేయాల్సి వచ్చింది. ఇప్పటికీ కొంతమంది డెడ్ బాడీస్ ఎవరు ఏంటని లెక్కలు కూడా తెలియటం లేదు. సో ఇది కన్క్లూడ్ చేద్దాం అండ్ దీన్ని క్లోజ్ చేస్తే ముందు ఒక్క మాట మాత్రం చెప్తూ ఉన్నాను. కచ్చుల దగ్గర ఏదైతే పడవ ప్రమాదం జరిగిందో దాని వెనుక ఉన్నటువంటి కారణం, పాపం ఖచ్చితంగా ఈ పోర్ట్ అధికారిదే. అదేవిధంగా అనుభవ రాహిత్యం, తలపొగరు ఉన్నటువంటి ఆ బోటు డ్రైవర్దే.